నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పద్మ అవార్డ్స్ ప్రకటన తర్వాత ఒక్కొక్కరి గురించి చర్చ జరుగుతోంది. ఇక కళారంగానికి సంబంధించి ఏపీకి వచ్చేసి ఇటు రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే మురళీమోహన్ గారికి ఇవ్వడం జరిగింది. అటు తమిళనాడులో మాధవన్కి, మలయాళంలో మమ్మూటి గారికి ఇచ్చారు. అయితే దీంట్లో మమ్మూటి గారి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏంటా చర్చ? ఎందుకు మమ్మూటి గారి గురించి అవార్డు వచ్చిన తర్వాత ఈ చర్చ జరుగుతోంది? వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. నిజంగా ఈసారి అటు తమిళనాడులో మాధవన్కి, మలయాళంలో మమ్మూటికి అవార్డ్స్ రావడం జరిగింది. బట్ మమ్మూటి గారి విషయంలో ఆలస్యం అయ్యింది అన్న ఒక చర్చను తెర మీద తీసుకొస్తున్నారు. ఒక్కసారి దాని గురించి. ఖచ్చితంగా మమ్మూటి గారి విషయానికి వచ్చేటప్పటికి అసలు ఎవరికి జరగనంత ఆలస్యం మమ్మూటి గారికి అయింది. ఎందుకంటే 98లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చారు. 2001లో మోహన్ లాల్ గారికి అదే పద్మశ్రీ పురస్కారం వచ్చింది. మోహన్ లాల్ గారికి పద్మభూషణ్, ఆ తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించిన తర్వాత మమ్మూటి గారికి ఇప్పుడు పద్మభూషణ్ ప్రకటించడం అనేది ఒకంత ఆయన అభిమానుల్ని అసహనానికి గురి చేసేటటువంటి విషయం. అట్లాగే అవమానించడం కూడా అని మనం అనుకోవచ్చు ఆలస్యంగా. ఎందుకంటే హీరోస్ వైజ్ తీసుకుంటే, కెరీర్ వైజ్ తీసుకుంటే మనకు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు, మోహన్ లాల్ గారు వీళ్ళందరికంటే ముందుగానే మన మమ్మూటి గారు హీరో అయ్యారు. ముందుగానే. ఓకే. ఇక్కడ కెరీర్ వైజ్, టోటల్ కెరీర్ వైజ్ తీసుకుంటే, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తీసుకుంటే కమల్ హాసన్ గారి కెరీర్ చాలా విస్తృతమైనటువంటి కెరీర్ కాబట్టి కమల్ హాసన్ గారు సీనియారిటీలోకి వస్తారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఆయన చాలా సినిమాలకు ఆయన డాన్స్ అసిస్టెంట్. కమల్ హాసన్ గారు ఆయన డాన్స్ అసిస్టెంట్ నుంచి ఆయన కంటిన్యూ అయిపోయారు. బాలచంద్ర గారి సినిమా అరంగేట్రంలో ఆయన బ్రదర్గా, ప్రమీల గారికి బ్రదర్గా యాక్ట్ చేయడం, అక్కడి నుంచి ఆయన బాలచంద్ర గారి సినిమాలో ఒక 25 సినిమాల్లో కమల్ హాసన్ గారు యాక్ట్ చేస్తుంటారు. చాలా తమిళ సినిమాలు మన వాళ్ళకి తెలియదు, తెలుగు సినిమాలు బాలచంద్ర గారి సినిమాలు కమల్ హాసన్ గారు చేసినవి. సరే, కమల్ హాసన్ గారు అట్లా కెరీర్ వైజ్ సీనియర్ అవుతారు. కానీ హీరోస్గా తీసుకుంటే మమ్మూటి గారే సుప్రీం సీనియర్ వీళ్ళందరికంటే. అండ్ ఆల్సో ఈ మధ్య ఆయన మరియు రజనీకాంత్ గారు వరుసగా 75వ జన్మదిన వేడుకలు ఈ మధ్య కాలంలోనే జరుపుకున్నారు. అయితే సరే, ఆయన వయసును మనం కాసేపు పక్కన పెడితే 425 సినిమాల్లో నటించినటువంటి ఒక కథానాయకుడు మమ్మూటి గారు. కంప్లీట్గా ఇప్పటి వరకు 366 సినిమాలు మోహన్ లాల్ గారు చేశారు. అట్లాగే మమ్ముట్టి కంపెనీ అనేది స్థాపించి మమ్ముట్టి గారు ఈవేళ చేస్తున్నటువంటి ప్రయోగాలు, నిర్మిస్తున్నటువంటి సినిమాలు ఏంటంటే ఆయన ఎప్పటికప్పుడు డే బై డే ఆయన అప్డేట్ అవుతూనే ఉన్నారనే విషయం మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఇవి అసలు ఏ పాత్ర చేయలేదు మమ్ముట్టి గారు అంటే, పౌరాణికం చేయలేదా, జనపదం చేయలేదా, చారిత్రకం చేయలేదా, సాంఘికం చేయలేదంటే అన్ని పాత్రలు, అన్ని రసాలు అలవోకగాలికి పోషించినటువంటి నటుడు మమ్ముట్టి గారు. అంటే ఆయన వామపక్ష భావజాలం, అట్లాగే జన్మతః ముస్లిం కావడం ఇత్యాది అంశాలన్నీ కలిపి గత కొంతకాలంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆయన పక్కన పెట్టిందని ఆయన అభిమానులు కేరళలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని చర్చ లేవదీశారు. అయితే అక్కడ విఎస్ అచ్యుతానందన్ గారిని వారికి ఇచ్చారు. అట్లాగే మమ్ముటి గారు రాజకీయంగా విఎస్ అచ్యుతానందన్ గారు, ఆ తర్వాత మమ్ముటి గారికి ఇస్తే ఒక్కసారిగా కేరళ రాజకీయ సాంస్కృతిక వర్గాలన్నీ కూడా విస్తుపోయాయి అన్నమాట. ఎందుకంటే ఎన్నికల్లో రాబోతున్న వేళ దేశమంతా కూడా రేపు ఎన్నికల సరళికి లోబడి అన్ని వర్గాల్ని, ముఖ్యంగా బెంగాల్లో వచ్చినటువంటి అవార్డ్స్, సినిమా ప్రముఖులకు వచ్చిన అవార్డ్స్ చూసిన తర్వాత బెంగాల్లో ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి అవార్డులు కొందరి స్థాయికి తగిన విధంగా లేవు. ఈ పద్మ పురస్కారాలు బెంగాల్ సినిమా పరిశ్రమకు సంబంధించి బాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కామనే కదా అవార్డ్స్ అనేది ఇప్పుడు రాజకీయం అయిపోయాయి అనేది. అది దాని గురించి ఎంత డిస్కషన్ చేసుకున్నా వేస్ట్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 పురస్కారాలు అత్యున్నత కళాకారుడిగా అందుకున్నటువంటి వ్యక్తి తెలుగు సినిమా చరిత్రలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు కనిపిస్తారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంటైర్ ఆయన ఫిల్మోగ్రఫీని విజువల్గా రికార్డ్ చేయాలనుకున్నటువంటి ఒక సందర్భం. ఆ సందర్భాన్ని అనుసరించి అవి రికార్డ్ అయ్యాయి. యాంకర్ ఆయన్ని ఒక ప్రశ్న వేసింది. మమ్ముట్టి గారికి, మోహన్ లాల్ గారికి సంబంధించి ఒక ప్రశ్న యాంకర్ వేసింది నాగేశ్వరరావు గారు. ఆయన కాసేపు అలా కొన్ని క్షణాలు మౌనం దాల్చి ఆ తర్వాత ఆయన ఆన్సర్ ఏ విధంగా చేశారంటే, చాలా గొప్ప నటులమ్మ వాళ్ళిద్దరూ స్టార్ట్ చేశారు నాగేశ్వర్. అంటే ఆయన మౌనం దాల్చడం వెనక ఏంటంటే ఆయన వాళ్ళకి సంబంధించిన సినిమాల తాలూకు ఆయన ఖచ్చితంగా చూసుంటారు, చూడకుండా ఆయన కామెంట్ చేయరు, కాంప్లిమెంట్ ఎవరు. అట్లనే నాగేశ్వర్ ఆయన రికలెక్ట్ చేసుకుని, గుర్తు తెచ్చుకొని ఆయన ఆన్సర్ చేశారు. చాలా గొప్ప నటులమ్మ వాళ్ళు. నాకు మలయాళంలో ప్రేమ్ నజీర్ అందగాడు 600 సినిమాలు చేశారు ప్రేమ్ నజీర్ గారు. ఆ తర్వాత సత్యన్, మధు గారని వారు ఇంకా ఉన్నారు.
సత్యన్ గారు యాక్టర్ అండి. సత్యన్ గారు అంటే నాగేశ్వరరావు గారు చాలా ఇష్టం. ఓకే. నాగేశ్వరరావు గారు పోషించిన పాత్రలు, సత్యన్ గారు పోషించిన పాత్రలు ఒకేలాగా ఉంటాయి. అలాంటి నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరూ చాలా గొప్ప నటులమ్మ అని ప్రారంభించి ఒక్కొక్కసారి వాళ్ళు మనకంటే చాలా గొప్ప నటులు, చాలా గొప్పగా నటిస్తున్నారే అని అనిపించిన సందర్భాలు ఉన్నాయంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి. సూపర్. దీస్ వర్డ్స్ బై డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు మమ్ముట్టి గారి గురించి, మోహన్ లాల్ గారి గురించి. ఇక్కడ ఇద్దరు అండి భారతీయ సినిమా పరిశ్రమకి మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు వరమండి. వాళ్ళు అక్కడ కేరళలో పుట్టడం, గాడ్స్ ఓన్ కంట్రీలో వాళ్ళు అక్కడ పుట్టడం, అక్కడే యేసుదాస్ గారు పుట్టారు, అక్కడే వీళ్ళు పుట్టారు, అక్కడే ఎంఎస్ విశ్వనాథన్ గారు పుట్టారు, అక్కడే చిత్ర గారు పుట్టారు. ఒకరు కాదు, అసలు మహానుభావులంతా ఆ నెల మీద దర్శకులు, రచయితలు అంటే అది ఒక రోజు మనం ఒక పూట చేసుకోవచ్చు మనం విశ్లేషణ, కాసేపు పక్కన పెడదాం దాన్ని. అట్లాంటిది వీళ్ళు అక్కడ పుట్టారు అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ మమ్ముట్టి గారికి బాగా ఆలస్యం. ఇప్పుడు కెరీర్ వైజ్ తీసుకుంటే చిరంజీవి గారికి 2006లో పద్మభూషణ్ ఇచ్చారు. 20 సంవత్సరాలు అంటే చిరంజీవి గారికి వచ్చిన ఒక 20 సంవత్సరాల తర్వాత మమ్ముట్టి గారికి ఇచ్చారు. చిరంజీవి గారు యాజ్ అన్ యాక్టర్ వైజ్ చిరంజీవి గారిది 150, 160 మధ్యలో చిరంజీవి గారి సినిమాలు ఉంటే 425 సినిమాలు మమ్ముట్టి గారు. డబల్ కదా? డబల్ కాదు, ట్రిపుల్ ఆల్మోస్ట్. దగ్గర ఇక్కడ ఈ పోలిక ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా రోజుల్లో ఏంటంటే నెటిజన్స్ ప్రతిదీ సెర్చ్ చేస్తున్నారు, ప్రతిదీ తెలుసుకుంటున్నారు. చేసిన ప్రయోగాలు కూడా సార్. ఎందుకంటే తెలుగులో మొన్న వచ్చిన యాత్ర కావచ్చు, అంతకుముందు స్వాతి కిరణం కావచ్చు, ఆయన ఓన్ గా డబ్బింగ్ చెప్పుకోవడము, దానికి సంబంధించి ఆయన ఇక్కడ నేను ప్రత్యేకించి ఏంటంటే దళపతి ఫస్ట్ తెలుగులో వచ్చిన సినిమా దళపతి అండి. అది తమిళ సినిమా, తమిళ్ని తెలుగులో డబ్ చేశారు. మమ్ముట్టి గారు తమిళం డబ్బింగ్ చెప్పుకున్నారు, తెలుగుకి వచ్చేటప్పటికి తెలుగు డబ్బింగ్ చెప్పుకున్నారు. అదే సమయంలో స్వాతి కిరణం వచ్చింది. స్వాతి కిరణానికి ఆయన డైరెక్ట్గా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి స్వాతి కిరణానికి డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నామంటే 70 సినిమాల గురించి పట్టించుకోరు. ఇప్పుడు వస్తున్న మనం ఓటీటీలో చూస్తున్న సినిమాలు కూడా ఆర్సీఎం రాజు గారు ఒక సినిమా, ఇంకొకరు ఒక సినిమా చెప్తున్నారు. అది వేరు అనమాట. ఆయన డైరెక్ట్గా యాక్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆయన డబ్బింగ్ చెప్తారు. ఎందుకు ఈ విషయం మనం తీసుకొచ్చామంటే కంప్లీట్ యాక్టర్ అనమాట, కంప్లీట్ యాక్టర్. ఎందుకంటే ఏది చేయలేదో చెప్పడం కష్టం. ఖచ్చితంగా ఏది చెయ్యలేదో మమ్ముట్టి గారు చెప్పడం కష్టం అనమాట. అట్లాగా మనకేంటంటే వాళ్ళకి ఆలస్యమైనప్పుడు, పురస్కారాలు ఆలస్యమైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా మనల్ని ఎవరు ప్రోత్సహించడం లేదు. ప్రభుత్వం అసలు మనల్ని ప్రోత్సహించడం లేదు, మనల్ని గుర్తించడం లేదు. ప్రోత్సహించడం పక్కన పెడితే అసలు గుర్తించడం లేదు అన్నది చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాదాసాహెబ్ ఫాల్కే ఆల్సో. మమ్ముట్టి గారికి మోహన్ లాల్ గారికి ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి ఆల్సో వెయిటింగ్ ఫర్ దాదాసాహెబ్ ఫాల్కే. పద్మభూషణ్తో పాటు దాదాసాహెబ్ ఫాల్కే కూడా ప్రకటిస్తారని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. ఇక్కడ 2006 సమయంలో చిరంజీవి గారు ప్రకటించినప్పుడు ఏంటంటే చిరంజీవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరంజీవి గారి పేరు ప్రపోజ్ చేశారని. ఎందుకంటే పద్మ పురస్కారం ఇస్తే చిరంజీవి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పద్మ పురస్కారం ఇచ్చారు కాబట్టి రాజకీయ పార్టీ ప్రకటన చేయకపోవచ్చును, ఇట్లాంటివన్నీ వినిపించాయి ఆ రోజుల్లో. కానీ చిరంజీవి గారు ఏంటంటే తెలుగు సినిమా పరిపుష్టిని, మరి ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ని ఆయన ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి ఒక మెగాస్టార్ కాబట్టి ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారితో నేను అన్న, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీడియా అందరూ వెళ్ళిపోయి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా మీ స్పందన ఏంటంటే అన్నయ్య చేసిన సేవా కార్యక్రమాలను చూసి ఇచ్చారని స్టేట్మెంట్ ఇస్తే నేను వెంటనే ఖండించాను. నేను పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కళలను మెన్షన్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో అన్నా విభేదించారు. కళలు మెన్షన్ చేశారు. మెన్షన్ చేసినప్పుడు ఏంటి, సినిమా రంగానికి ఆయన అందించిన సేవలకు కానీ నేను పద్మభూషణ్ ఇచ్చారు. చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్కి తీసుకెళ్ళిపోయారండి. ఆ అకౌంట్లో మళ్ళీ మనం ఇంకోసారి పద్మవిభూషణ్ అడగొచ్చున్నా అదే వచ్చింది సెకండ్ టైం. పద్మవిభూషణ్ మన ప్రకటించినప్పుడు చిరంజీవి గారి పద్మవిభూషణ్, ఆ మరుసటి వచ్చిన బాలకృష్ణ గారికి పద్మభూషణ్ మీకు సేవా రంగంలో ఇచ్చారు తప్ప కళాకారులుగా ఇవ్వాల. మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే 425 సినిమాలు ట్రాక్ రికార్డ్, చరిత్ర మమ్ముట్టి గారు. మీరు ఇందాక మనకు తెలుగు సినిమాలు చెప్పారు, మీరు యాత్ర, స్వాతి కిరణం ఏమని, మీరు మలయాళంలోకి వెళ్ళి ఒక్కసారి వెనుదిరిగి చూస్తే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేటటువంటి అద్భుతాలు చాలా చేసేసారు అక్కడ. ఓకే, మనం ఎక్కడో మహానటులు హాలీవుడ్లో ఉంటారు, ఆస్కార్లు వచ్చిన వాళ్ళే మహానటులు కాదనమాట. వాళ్ళు ఇక్కడ చూపించే ఆయన బ్రేక్ డాన్స్ చేశారు. చాలా మందికి తెలియదండి మమ్ముట్టి గారు బ్రేక్ డాన్స్ చేశారని. అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాలు చేశారు, స్లాబ్ స్టిక్ కామెడీ చేశారు. మీకు ఇప్పుడు తెలుగులో 70 ఒక సినిమా గుర్తు చేస్తా, నేను ఆ సినిమా చూస్తున్నానండి, సినిమా పేరు ఆఖని చెప్తా. సినిమా చూస్తూ ఈ సినిమా ఆయన ఎందుకు ఒప్పుకున్నాడని కోపం వస్తుంది నాకు. సినిమా అంతా నయనతారే, వాసుకి సినిమా పేరు తెలుగులో. ఓకే, సినిమా చూస్తున్నా ఈయన ఎందుకున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన వస్తున్నాడు. ఒకరోజు నయనతారని ఆవిడ శృంగారంలో పాల్గొనడానికి భర్త పిలుస్తాడు భార్యని, ఆవిడ రాదు.
అక్కడి నుంచి ఆయన పరిశోధన మొదలు పెడతాడు. ఎందుకంటే తనను ఎంతగానో ప్రేమించి తనను ఆరాధించే భార్య తన శృంగారంలో పాల్గొందామంటే అయిష్టత చూపించేటప్పటికి అక్కడ పరిశోధన మొదలవుతుంది. ఈమె ఏ విషయం మనసులో పెట్టుకొని బాధపడుతుందని ఆయన బ్యాక్ ఎండ్ లో ఉండి స్టోరీ వెళ్ళి మొత్తం ఆయన క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఆయన విశ్వరూపం, విరాట్ రూపం అనమాట. అప్పుడు క్లైమాక్స్లో అనిపించింది నాకు, ఎస్ ఇందుకు ఒప్పుకున్నాడు ఈ సినిమా. దట్ ఈజ్ మమ్ముట్టి, దట్ ఈజ్ మెగాస్టార్ మమ్ముట్టి. సూపర్. ఒక్క సినిమా చెప్పా, 425 సినిమాలు, ఇది ఒకటే చెప్పి ఇందుకు ఒప్పుకున్నాడు ఈయన. ఇంక ఈ మధ్యకాలంలో అయితే చాలా ప్రయోగాలు చేస్తారు. లేదండి, మీకు మనం ఇంకొక సినిమా ఉందండి మాట్లాడుకుందాం. ఆ సినిమా పేరు చెప్పబోయే ముందు ఆ సినిమాలో పాత్ర అసలు ఎలా ఒప్పుకున్నారు మమ్ముట్టి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీకేంటి, ఒక మానసికంగా ఎదిగింది, శారీరకంగా ఎదగనటువంటి కుమార్తె, ఆ అమ్మాయి శానిటరీ ప్యాడ్ మార్చడానికి మదర్ లేరు, వెళ్ళిపోయింది. శానిటరీ ప్యాడ్ చేంజ్ చేయడానికి ఫాదర్ పూనుకుంటాడు. ఆ క్యారెక్టర్ మమ్ముట్టి గారు చేశారు. కాదల్ది కోరు దాకా వెళ్ళట్లా, గే క్యారెక్టర్ చేసిన కాదల్ది కోరు గురించి ఇక్కడ మాట్లాడటంలా. ఆ అమ్మాయి ఫాదర్ని రిజెక్ట్ చేస్తుంది, ఆ అమ్మాయికి తెలుసు. కానీ ఆ అమ్మాయి శానిటరీ ప్యాడ్ ఆ అమ్మాయి పెట్టుకోవడానికి ఆ అమ్మాయికి శరీరం సహకరించదు. తండ్రే కదా చెయ్యాలి, తల్లి లేదు, తండ్రే చేయాలి. అప్పుడు వెళ్ళి వాళ్ళని రమ్మని వీళ్ళని రమ్మని ఒక ఆయా క్యారెక్టర్ అంజలి గారు వేశారు. ఈయనతో రిలేషన్లో ఉండి ఈ అమ్మాయికి తల్లి స్థానం నేను వహిస్తానని చెప్పి ఈయనను మోసగించాలని చెప్పి ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయో అని చెప్పి రాయించుకోవాలనేటటువంటి ఒక కైండ్ ఆఫ్ సీన్స్ పడతాయి. పడిన తర్వాత మమ్ముట్టి గారి క్యారెక్టర్ ఎంత గొప్ప పాత్ర అంటే, ఆయన ఏం ఆలోచిస్తాడంటే, నేను ఈ అంజలిని నా జీవితంలోకి తీసుకొస్తే నా ప్రయారిటీ ఈవిడవుతుంది తప్ప నా కూతురు కాదు అని తనను వద్దనుకుంటాడు, విడిచిపెడతాడు. గ్రేట్ క్యారెక్టర్ అండి. తర్వాత ఆ అమ్మాయి మానసికంగా ఎదిగింది, శారీరకంగా ఎదిగిన తర్వాత ఆ అమ్మాయికి కోరికలు కలిగినాయి, పెళ్లి చేసుకోవాలి. ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంతే కదా. అమ్మాయి టీవీ చూస్తుంది, ఆ అమ్మాయి భావాలు తండ్రికి అర్థమవుతున్నాయి. వెళ్ళి ఒక డాక్టర్ని అడుగుతాడు, మా అమ్మాయితో శృంగారంలో పాల్గొనడానికి ఒక అబ్బాయి కావాలని అడుగుతాడు. డాక్టర్ చాచిలప్పగా కొడుతుంది, తండ్రివేనా బ్రోకరు అని అడుగుతుంది. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఒక మెగాస్టార్ చెయ్యాలంటే ఒకసారి మీరు ఊహించండి, సంధి గారు మమ్ముట్టి గారు మాత్రమే చేస్తారు. ఒక మమ్ముట్టి గారు మాత్రమే చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుంది ఆయన గురించి. జరగాల్సినంత చర్చ జరగలేదండి ఆయన గురించి. కేరళలో జరిగిందేమో, ఎవరైనా దాని గురించి అద్భుతమైన వార్తా కథనాలు వెలువరించారేమో, మనకు అంత పూర్తి స్థాయిలో తెలియదు. కాబట్టి మనకు తెలిసిన విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఇట్లా ఆయన గురించి ప్రతి సినిమా గురించి మనం విశ్లేషించవచ్చు. ఇంక డాన్ పాత్రలు, దాదా పాత్రలు, రౌడీ పాత్రలు, అన్నయ్య పాత్రలు, మీకు ద్రోణాచార్య అని తెలుగులో కూడా డబ్ అయింది ఆ సినిమా, తెలుసుగా. అది అసలు నంబర్ ఆఫ్ టైమ్స్ మనము మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో చూసాం, ఇవాళ ఓటీటీలో కూడా ఉంది. ఒక మమ్ముట్టి చచ్చిపోతే ఇంకో మమ్ముట్టి వస్తాడన్నమాట. అలా అసలు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ యాక్టర్ అండి. అతను మన భారతీయుడైనందుకు అతను ఫలానా వామపక్ష భావజాలానికి అతను స్టిక్ ఆన్ అయి ఉన్నాడు, కమ్యూనిస్టులతో ఆయన అంటకాగాడు, లేకపోతే ఆయన జన్మతః ముస్లిం కాబట్టి. దయచేసి ఇవన్నీ పక్కన పెట్టి అటువంటి మహానటుడికి మరిన్ని పురస్కారాలు రావాలి. పద్మభూషణ్ ఆలస్యంగా మీరు ఇచ్చినందుకు భారత ప్రభుత్వం తనను తాను గౌరవించుకుంది ఆలస్యంగానైనా అని చెప్పేసి, అట్లాగే మమ్ముట్టి గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా వెంటనే ప్రకటించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా చాలా లోతైన విశ్లేషణ. అసలు ఎప్పుడు రావాల్సింది ఎప్పుడు వచ్చింది, అందరికన్నా ఎక్కువ సినిమాలు చేశాడని ఇప్పుడు జనరేషన్లో చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి విషయాన్ని మరొకసారి మన తెలుగు రాజ్యం ప్రేక్షకులకు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.